ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ శుభవార్త అయితే చెప్పేసిందండి. ఇందులో మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులుగా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం కూడా 135 ఖాళీలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. మరి ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేసుకోవద్దండి. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. అండ్ ఇంకా ఎన్నో డేస్ కూడా టైం లేదనమాట. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా దరఖాస్తు చేసేసుకోండి. అసలు ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అండ్ శాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్తో సహా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. సో ఇందులో మనకి 135 ఖాళీలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారనమాట. అందులో మనకి ఎలక్ట్రికల్, సివిల్, టెలికాం విభాగంలో BE ఆర్ బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్తానండి. అంటే ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అయితే చూసేయండి. ఇందులో మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులు అయితే ఉన్నాయి కదా. సో అందులో 3 రకాల పోస్టులు అనమాట. ఎలక్ట్రికల్, సివిల్, టెలికాము. అయితే పోస్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా చూసేయండి. ఎలక్ట్రికల్ వచ్చేసరికి మనకి 128 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ సివిల్లో వచ్చేసరికి 3 వేకెన్సీస్ ఉన్నాయి. టెలికాంలో వచ్చేసరికి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 135 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. అంటే ఎలక్ట్రికల్, సివిల్, టెలికాంకి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలనేది కూడా చూసేయండి. సో ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసరికి BE లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అంటే మొత్తం 3 రకాల పోస్టులకి కూడా క్వాలిఫికేషన్ వచ్చేసరికి BE లేదా బీటెక్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసేయండి. 2026 జూలై 1 నాటికి కనీసం వయసు చూడండి 18 నుంచి స్టార్టింగ్ అనమాట. 42 ఇయర్స్ లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే ఏజ్ రిలాక్షన్ కూడా ఉంటుంది. అంటే రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళకి +5 ఇయర్స్. అంటే చూడండి SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 ఇయర్స్ అనమాట. అంటే గరిష్ట వయసు వచ్చేసరికి 42 కదా. ఈ కేటగిరీస్ మాత్రం 42 + 5 అంటే 47 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అదే PWD కేటగిరీస్ వాళ్ళకి అయితే +10 ఇయర్స్ అంటే 52 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. 52 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ ఉంది. సో ఈ కేటగిరీస్ వాళ్ళకి ప్రభుత్వ నిబంధన ప్రకారం వయోసడలింపు అయితే వర్తిస్తుంది అనమాట. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 1000 రూపీస్ అనమాట. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి అంటే కేటగిరీ వైజ్ ఏమీ లేదండి. అంటే SC, ST వీళ్ళకి కొంచెం తక్కువ ఉండి రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కదా, అలా ఏమీ లేదనమాట. ప్రతి కేటగిరీస్ వాళ్ళకి, అన్ని కేటగిరీస్ వాళ్ళకి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనమాట. అండ్ నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ చూసేయండి. 75,000 అనమాట శాలరీ. 2 ఇయర్స్ వరకు. 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ప్రొబోషన్ పూర్తయిన తర్వాత 86,245 రూపీస్ నుంచి 2 lakhs వరకు కూడా మంత్లీ శాలరీ అయితే ఉంటుందన్నమాట. అంటే పోస్ట్ వైజ్ స్టార్టింగ్ అయితే 86, అంటే కొన్ని పోస్టులకి 86 నుంచి స్టార్ట్ అవుతుంది. కొన్ని పోస్టులకు మాత్రం 2 lakhs వరకు కూడా శాలరీ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అండ్ ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ఎగ్జామ్కి సంబంధించిన బుక్స్ అనేది నేను కింద ట్యాగ్ చేస్తాను. సిలబస్ అండ్ ప్యాటర్న్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి, అంటే CBT ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి నెక్స్ట్ మెరిట్ లిస్ట్ తీసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో పాస్ అవ్వాలి. సో అందులో పాస్ అయితే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారనమాట. ఎగ్జామ్ వచ్చేసరికి మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. నేను నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ కూడా చూపిస్తానండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మామూలుగా సిలబస్ సబ్జెక్ట్ వైజ్ చూసుకోవాలంటే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, అలాగే ఇంగ్లీష్, కంప్యూటర్ యాప్టిట్యూడ్, అలాగే ఇంజనీరింగ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే ఆ సబ్జెక్ట్ పై క్వశ్చన్స్ కూడా ఉంటాయన్నమాట. ఇవి సబ్జెక్ట్స్. ఏమేం బుక్స్ అనేది ఈ బుక్స్ నేను కింద ట్యాగ్ చేస్తాను, వీడియో కింద ట్యాగ్ చేస్తాను. సో ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేసుకుంటున్నారో సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి ఇప్పుడు అంటే ఈ మంత్ 20తో లాస్ట్ కదా, ఆగస్ట్ మంత్లో ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. చూడండి ఇంపార్టెంట్ డేట్స్. అండ్ ఇంకో విషయం, ఈ ఎగ్జామ్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ కూడా ఏమీ లేవన్నమాట. ఇంపార్టెంట్ డేట్స్ చూసేయండి. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసరికి జూలై 20తో లాస్ట్ అనమాట. అంటే ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదు. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇప్పటికే మనకి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట.
అండ్ మార్క్ టెస్ట్ వచ్చేసరికి 15 ఆగస్ట్‌న అయితే ఉంటుందన్నమాట. ఆగస్ట్ 15న ఉంటుందన్నమాట. సీబీటీ ఎగ్జామ్ వచ్చేసరికి ఆగస్ట్ 22 నుంచి 29 వరకు కూడా సీబీటీ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయన్నమాట. నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చేసరికి ఎగ్జామ్స్ అయిన వితిన్ 2 వీక్స్‌లో మనకి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. మెరిట్ లిస్ట్ వచ్చేసరికి సెప్టెంబర్ లాస్ట్ వీక్‌లో మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఫైనల్‌గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూసేయండి. అభ్యర్థులు అధికారిక రిక్రూట్మెంట్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలన్నమాట. ఆ వెబ్సైట్ ఏంటనేది నేను నోటిఫికేషన్‌లో చూపిస్తాను లాస్ట్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. అంటే మీ యొక్క మొబైల్ నెంబర్, నేమ్, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, నేము, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, ఈమెయిల్, ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. సో అవన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ మార్క్స్, ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫిల్అప్ చేసేసిన తర్వాత ఫైనల్గా సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సో మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే అడుగుతున్నారో సో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీ తెలుసు కదా, 1000 రూపీస్ అనమాట. యూపీఐ లేదా పేటిఎం ద్వారా అప్లికేషన్ ఫీ కూడా పే చేసేసి లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేసి ఒక ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో అంతే అనమాట అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి. ఈ ఉద్యోగాలకు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికాం సంబంధిత అర్హత కలిగిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ముఖ్య అంశాలు చూసేయండి, తర్వాత అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ కూడా చూపించేస్తాను. ఇందులో మొత్తం కూడా 135 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అర్హత వచ్చేసరికి బీఈ లేదా బీటెక్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మంత్లీ శాలరీ 2 లక్షల పైగా జీతం అయితే ఉంటుందన్నమాట. అండ్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ కూడా చూడండి. టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 135 అనమాట. అండ్ కనీస విద్యా అర్హత వచ్చేసరికి బీఈ లేదా బీటెక్. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 1000 రూపీస్. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి 84,000 నుంచి మనకి 2 lakhs వరకు కూడా ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో ప్రభుత్వం ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇంజనీరింగ్ అభ్యర్థులకి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు అండి. సో మంచి శాలరీ ఉంటుంది, అలాగే స్థిరమైన ఉద్యోగం, అలాగే కెరియర్ గ్రోత్ అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఈ నోటిఫికేషన్లో అర్హులైన అభ్యర్థులు చివరి తేదీ ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది. సో అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ అనమాట. ఇందులో నీకు వెబ్సైట్ అండ్ సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ అదే చూపిస్తాను. ఇందులో మనకి చూసారు కదా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులో ఎలక్ట్రికల్, టెలికాం, సివిల్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. చూడండి నోటిఫికేషన్లో కనిపిస్తున్న వెబ్సైట్ అయితే నేను రౌండప్ చేస్తాను చూడండి. సో ఈ వెబ్సైట్ మీరు యాజ్ ఇట్ ఈస్ క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయడమే. స్టార్టింగ్ వచ్చేసరికి మనకి June 30 నుంచి స్టార్ట్ అయిందనమాట. July 20 వరకు కూడా టైం ఉందండి. అంటే ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదనమాట. సో వెంటనే కూడా అప్లై చేసుకుంటే మీరే మీ మొబైల్లో అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా దగ్గరలో నెట్ సెంటర్కి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. మొత్తం 3 రకాల పోస్టులకి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూసేయండి. సో ఎగ్జామ్ వచ్చేసరికి 100 మార్క్స్కి అనమాట. ఫస్ట్ పోస్ట్ చూడండి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ పోస్ట్కి అయితే చూడండి సబ్జెక్ట్స్ అండ్ ఆ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ అనేది క్లియర్గా ఇచ్చేసారనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి టెలికాం పోస్ట్కి కోర్ సబ్జెక్ట్ మీద 70 మార్క్స్ అనమాట. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్కి 5 మార్క్స్, జనరల్ అవేర్నెస్కి 7 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 5 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 8 మార్క్స్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్పై 5 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ అనమాట. అండ్ నెక్స్ట్ సివిల్ పోస్ట్ కూడా అంతే, కోర్ సబ్జెక్ట్పై 70 క్వశ్చన్స్ ఉంటాయి, 70 మార్క్స్. అండ్ నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్కి 5 క్వశ్చన్స్ 5 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 7 క్వశ్చన్స్ 7 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 5 క్వశ్చన్స్ అండ్ 5 మార్క్స్ అనమాట. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 8 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 5 మార్క్స్ అనమాట. టోటల్ 100 మార్క్స్. సో ఇక్కడ 3 రకాల పోస్టులకి కూడా సేమ్ సబ్జెక్ట్స్ అండ్ సేమ్ మార్క్స్ అనమాట. సో వీటికి సంబంధించిన ప్రిపరేషన్ అనేది మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. సో వీటికి సంబంధించిన బుక్స్ అనేది నేను కింద ట్యాగ్ చేస్తాను. సో ఇదన్నమాట విద్యుత్ శాఖ నుంచి నోటిఫికేషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అలాగే కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.